ఎస్ సార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకి ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు సార్. ఇది బీజేపీకి ఎలా కలిసి వస్తుంది సార్? తెలంగాణ ఆయన సిద్ధం కాలే, ఆయన బీజేపీ అడిగారు, ఆయనంతా ఆయనేం సిద్ధం కాలే, ఒప్పుకున్నారు. సో బీజేపీ నాయకులు రామచంద్రరావు, కిషన్ రెడ్డి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, వస్తానన్నాడు. అవును సార్. ఈవెన్ జనసేన కూడా 10% సీట్స్ కంటెస్ట్ చేస్తుంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో. 90% సీట్స్ లో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. సో దీనికి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ను పిలిచారు, చంద్రబాబు నాయుడు లోకేష్ పిలవలే. మీరు గమనిస్తే ఇప్పటివరకు పిలవలే. నేను నిన్న తెలుసుకున్నాను కూడా బీజేపీ వర్గాల నుంచి పిలిచే ఆలోచన కూడా లేదన్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో, యూ హావ్ టు చెక్ అని ఒక పొలిటికల్ జర్నలిస్ట్ గా మన సోర్సెస్ ద్వారా తెలుసుకుంటాం కదా, సోర్సెస్ ద్వారా తెలుసుకుంటే ఆలోచన ఏమీ లేదు చంద్రబాబు నాయుడు లోకేష్. ఏంటి పిలవడం వల్ల లాభమా? చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు మరి పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు? పిలిస్తే ఏంటి అంటే, మీకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా ప్రచారం ఏమీ చేయలేదు. మీకు అంతకు ముందు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 23 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినప్పుడు ఆయన అధికారంలో లేడు, ఆయన ప్రతిపక్ష నేత. సో ఎన్డీఏలో భాగస్వామిగా వచ్చి ప్రచారం చేశాడు. వాస్తవంగా వాళ్ళకి 7 సీట్లు కూడా ఇచ్చారు జనసేనకు. జనసేన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. మీకు ఆ టీడీపీ అసలు పోటీ చేయలేదు, కానీ జనసేన పోటీ చేయడమే కాకుండా 7 సీట్స్ పోటీ చేస్తే కూకటపల్లి ఇలాంటి సీట్లలో పోటీ చేసింది, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ ఏంటి బీజేపీ? మీరు 7 సీట్లు బీజేపీ జనసేనకి ఇస్తే 1 సీట్ గెలవలేదు. గెలవకపోగా మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. స్ట్రైక్ రేటు జనసేన తెలంగాణలో 0, బీజేపీది ఆ కాస్త 111 సీట్స్లో 8 సీట్స్ అన్న గెలిచారు. మీకు 111 100 పైన సీట్లు పోటీ చేస్తే మీరు ఓటింగ్ ప్యాటర్న్ తీయండి. బీజేపీకి వచ్చిన ఎవరేజ్ ఓటింగ్ తీసుకోండి, జనసేన అభ్యర్థులకు వచ్చిన ఎవరేజ్ ఓటింగ్ తీసుకోండి. నాకు గుర్తున్నంత వరకు జనసేనకు తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ వన్స్ జనసేనతో పొత్తు బీజేపీకి కలిసి రాలేదు. పాయింట్ 1. ఎప్పుడు కలిసి రాలేదు? జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కలిసి రాలేదు. పట్టప్పుడు కాదు, ప్రతిపక్ష. ఇప్పుడు జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ ఫిలిం స్టార్ కాదు, కేవలం ఫిలిం స్టార్ కాదు, డెఫినెట్ గా ఫిలిం స్టార్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా అభిమానించే వేలాది ప్రజలు ఉన్నారు, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మర్చిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చేటప్పుడు ఇక 7th and 8th 2 daysలో వస్తున్నాడు. ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. ఇవాళ ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మెయిన్ ప్రశ్న? నీటి వనరులు. కృష్ణా నదిలో 50% వాటా మాకు ఇవ్వాలి అనేది తెలంగాణ డిమాండ్. అన్యాయంగా కృష్ణా నదిలో తెలంగాణకు అన్యాయం జరిగింది, మాకు 50% నీళ్లు కావాలి. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించడం లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం, బనకచెర్ల లింక్ కెనాల్, నల్లమల సాగర్ లాంటి ప్రాజెక్టులను కడుతోంది. అలాగే ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులు కడుతోంది. దీనికి తెలంగాణ అభ్యంతరాలు చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ అభ్యంతరాలు సరైనది కాదు అన్నట్లు. దీనిపైన పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి అడగరా? బీజేపీని అడిగారనుకోండి, రామచంద్రరావునో, బండి సంజయ్నో, కిషన్ రెడ్డి అడిగితే వాళ్ళు తెలంగాణ నాయకులు గనక జాతీయ పార్టీ అయినా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలి? ఈ ప్రశ్నలు అడగకుండా ఉంటారా? మీరు చూడండి, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళ గేమ్. పవర్ఫుల్ గా బీఆర్ఎస్ నుంచి అడుగుతారు. అందులో మళ్ళీ హరీష్ రావు లాంటి వాళ్ళు ఆ నీటిపారుదల రంగాన్ని పూర్తిగా తాగి జీర్ణం చేసుకున్నటువంటి నాయకుడు. ఇప్పుడు ఆయన మొదలు పెడతా చూడండి మీరు, కేటీఆర్, హరీష్ రావు, మీరు చూస్తూ ఉండండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, సంతోషం. మీరు ఏం చెప్తారు? కృష్ణానదిలో మాకు 50% వాటా, తెలంగాణకు మాకు అన్యాయం జరిగింది కృష్ణానదిలో. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ పుట్టుకకే మూలం నీళ్లు, తెలంగాణ పుట్టుకకే నీళ్లు మూలం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు చెప్పింది చెప్పండి. పోలవరం ముంపు మండలాలు 7 మండలాలు తిరిగి తెలంగాణకి ఇచ్చేయని అడుగుతున్నారు, చెప్పండి. సీనియరు హైడల్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన రోజు తెలంగాణలో ఉంది. రాష్ట్రం విడిపోయాక ఫస్ట్ మోడీ కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడుల చొరవ మేరకు మొదటి కేబినెట్ మీటింగ్ లో మీకు ఎజెండాలో కూడా పెట్టకుండా
తెలంగాణకు చెందిన 7 ఉమ్మడి ఖమ్మం జిల్లా మండలాల్ని, పోలవరం ముంపు ప్రాంతాల్ని ఆంధ్రప్రదేశ్కు తరలించడం వల్ల విద్యుత్ ప్రాజెక్టు కూడా వెళ్ళిపోయింది. అది మరి తెలంగాణకి ఇస్తారా? దీనికి ఆన్సర్ ఏం చెప్పండి. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ ఏం ఆన్సర్ చెప్పాలి? ఇది ఇస్తాము, తెలంగాణ ప్రజల డిమాండ్ న్యాయమైంది, తెలంగాణ పుట్టుకకే నీరు కారణం, మొదటి నుంచి కూడా తెలంగాణకు నీళ్లలో అన్యాయం జరిగింది, కృష్ణా నది తెలంగాణలోనే ఎక్కువ దూరం ప్రవహిస్తుంది, అయినా కృష్ణా జలం నది ప్రవహించే పాలమూరులో వలసల జిల్లాగా ఉంది, నల్లగొండ ఫ్లోరైడ్ జిల్లాగా ఉంది, ఖచ్చితంగా తెలంగాణది న్యాయం అని చెప్తాడు పవన్ కళ్యాణ్. చెప్పితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయగలుగుతాడు పవన్ కళ్యాణ్. చెప్పకపోతే తెలంగాణలో బీజేపీ ద్రోహం చేసినట్టు అవుతుందా లేదా? అంటే తెలంగాణ ద్రోహిగా తెలంగాణ ప్రజల ముందు బోన్లో నిలబడటానికి తెలంగాణ బీజేపీ సిద్ధపడుతోంది. ఇంత సెల్ఫోన్కి ఏదైనా ఉంటుందా చెప్పండి? హిస్టరీ హెస్ టోల్డ్ యూ ఉపయోగపడలేదని. జనసేనతో బంధం ఉపయోగపడలేదు బీజేపీకి. జనసేన బంధమే కాదు, మీరు గమనించండి, 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశంతో తెలంగాణ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఏమైంది? ఒక దశలో అసలు కాంగ్రెస్ ఊపు గెలుస్తుందనే వాతావరణం, నగర లాంటి వాళ్ళు 65 సీట్లు వస్తాయన్నారు. ఏం జరిగింది? సరిగ్గా కేసీఆర్ కరెక్ట్ టైంలో కరెక్ట్ బాణ ప్రయోగించాడు. చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ కాలిస్తే కాంగ్రెస్ పిట్టలాగా రాలిపోయింది, 20 సీట్లకు పరిమితమైంది. ఇది అనుభవం కాదా? మరి చంద్రబాబు నాయుడుకి అభిమానులు లేరు తెలంగాణలో? మీకు చంద్రబాబు నాయుడుకు తెలంగాణలోని ఊరూరు అభిమానులు ఉంటారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అభిమానించే వాళ్ళు లేరా? ఇప్పటికీ ప్రతి పట్టణంలో అభిమానిస్తారు. అనేక మధ్యతరగతి విద్యావంతుల కుటుంబాల్లో చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని ప్రమోట్ చేయడం వల్ల మా బిడ్డలకి అలా మంచి ఉద్యోగాలు వచ్చాయని ఆనందంగా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అభిమానిస్తారు, తెలుగుదేశాన్ని కూడా అభిమానిస్తారు. కానీ రాష్ట్రం విడిపోయినాక రాజకీయం మారిపోతుంది. నేను 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నేను గెలిచాను. 2nd ప్లేస్లో టీడీపీ ఉంది, 3rd ప్లేస్ బీజేపీ, 4th ప్లేస్ బీఆర్ఎస్. కానీ 2023లో నేను 21లో మళ్ళీ పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎల్ రమణ, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి 5,000 ఓట్లు వచ్చాయి. మరి తెలంగాణలో తెలుగుదేశం అమ్మాయిలు లేరా? హైదరాబాద్ లేరా? భారీగా ఉన్నారు. హైదరాబాద్లో సీమాంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారు కదా, మరి ఎందుకు ఓట్లు పడలేదు? సో పొలిటికల్ కాంటెక్స్ట్ మార్పు. రాజశేఖర రెడ్డి అమ్మాయిలు లేరా? 2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో బీఆర్ఎస్కు 10 సీట్స్ వస్తే తెలంగాణలో మహాకూటమిలో భాగంగా 50 సీట్లు వచ్చాయి. అది రాజశేఖర రెడ్డి అభిమానులు తెలంగాణలో ఎత్తున్నారు. మీకు గుర్తున్నట్టుంది, రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు తెలంగాణ నాయకులందరూ, ఇవాళ కాంగ్రెస్లో ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, గీతారెడ్డి కావచ్చు, అందరూ వరుస పెట్టి మాకు జగన్ ముఖ్యమంత్రి కావాలన్నా లేదా? ఇలా బయటకి ఇప్పటికి కూడా యూట్యూబ్లో దొరికితే చూడండి, జగనే ముఖ్యమంత్రి కావాలని. మరి ఏమైంది జగన్ పట్ల అభిమానం? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అడ్రస్ లేకుండా ఎందుకు పోయింది? అంటే మరి రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ మనకంత చిరంజీవి అభిమానులు లేరా? తెలంగాణ మెగాస్టార్ని అభిమానించని తెలుగువాడు ఎవరు ఉంటాడు అసలు? క్వశ్చన్. అంత అభిమానులు ఉంటారు కదా తెలంగాణలో లేరా? చిరంజీవి సినిమాలు తెలంగాణలో ఆడవా? కానీ మీకు చిరంజీవి ప్రజారాజ్యం పెడితే ఉమ్మడి రాష్ట్రంలోనే 18 సీట్లు వస్తే 17 ఆంధ్రాలో వస్తే ఒకటే వచ్చింది ఇక్కడ తెలంగాణలో. అంటే వాట్ డస్ దిస్ ఇండికేట్? ఆల్ దిస్ ఇండికేట్ ఏంటి? రాష్ట్రము విడిపోయినప్పుడు లాజిక్ మారిపోతుంది. అభిమానులు ఉంటారు, కానీ నీవు ఏ ప్రాంతం వారు అనే ప్రశ్న వస్తుంది. అందులో మెకానికల్గా రాష్ట్రం విడిపోలే. ఈవెన్ మీకు ఇతర రాష్ట్రాలు జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు తెలంగాణ, ఆంధ్రాకు తేడా ఉంది. 1948లో తెలంగాణ రాష్ట్రం ఉండే, హైదరాబాద్ రాష్ట్రం 8 years ఉండే. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది 5 ఏళ్ల తర్వాత. 56 దాకా ఆంధ్ర రాష్ట్రం వేరే ఉన్నది, తెలంగాణ రాష్ట్రం వేరే ఉంది. 56లో ఏకమయ్యాయి. ఏకమైనప్పుడు కూడా తెలంగాణలో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను గమనించి మీకు పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు. అది అమలు కాలేదని ముల్కీ ఉద్యమం నడిచింది. దాన్ని అంగీకరించకుండా 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. అది అమలు కానప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం కమిషన్ వేశారు. దిస్ ఈజ్ ఆల్ హిస్టరీ కదా.
దానికి వ్యతిరేకంగా తొలి దశ మలి దశ ఉద్యమాలు జరిగాయి. ఇంత హిస్టరీ ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కనుక ఇష్యూస్ అయిపోయినాయని బీజేపీ జాతీయ నాయకులు భ్రమపడి పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం ఈ సినిమా హీరో పాపులారిటీ ఉంది, సర్వేలు కూడా చెప్పుంటాడు, సర్వేలతో సమస్య ఏంటంటే ఐప్యాక్లు బీప్యాక్లు కనిగోలు వీళ్ళందరితో ఉన్న సమస్య ఏంటంటే దే విల్ ఓన్లీ డూ ద టెక్నికల్ డేటా క్రంచింగ్, నెంబర్ క్రంచింగ్ అద్భుతంగా చేస్తారు. బట్ పొలిటికల్ ఇన్పుట్స్ ఉండవు, వాళ్ళకు పొలిటికల్ పాయింట్స్ ఉండవు. సో నా దగ్గరకు చాలా మంది వస్తారని కూడా చెప్తున్నాను. నేషనల్ నీల్సన్ ఇవందరూ అనేక సర్వేలను గమనించారు, వాళ్ళు తెచ్చింది అద్భుతంగా డేటా క్రంచింగ్ చేస్తారు. బట్ దే ఆర్ వెరీ వెరీ మిజరబుల్లీ ఫెయిల్ అవుతారు పొలిటికల్ పాయింట్స్ పెట్టుకోవడంలో. సో డేటా క్రంచింగ్ ఒక్కటి తెలిస్తేనే సరిపోదు, రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడానికి పొలిటికల్ ఇన్పుట్స్ కూడా ఉండాలి. జాతీయ నాయకత్వానికి ఆ డిస్కనెక్ట్ ఉంటుంది, కాంగ్రెస్లోనైనా మీరు బీజేపీలోనైనా. సో బీజేపీలో కూడా నా అంచనా అది కిషన్ రెడ్డి రామచంద్రరావు నిర్ణయం అయి ఉండదు. మీరు వాళ్ళని నేను అడగలేదు, కానీ వాళ్ళు అడగండి, జనసేనతో బంధం నష్టం అనే భావంలో ఉంటారు. కానీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఇప్పుడు బీజేపీ స్వభావం ఎట్లయిపోయిందో అది ఒక పార్టీగా లేదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉంది. నరేంద్ర మోడీ దానికి చైర్మన్, అమిత్ షా మేనేజింగ్ డైరెక్టర్. ఇక మీతో ఎవరు సంబంధం, డైరెక్టర్స్ కూడా లేరు, బోర్డు కూడా లేదు. డైరెక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళంతా చేతులెత్తే డైరెక్టర్స్. వాళ్ళు ఎవరు చైర్మన్ కు మేనేజింగ్ డైరెక్టర్ క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. వాళ్ళు నియమించిన సీఈఓ నితిన్ నవీన్, వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఉండడం. అందుకే ఆయనకు ఒక సాధారణ నేపథ్యం ఉన్న జాతీయ ప్రశ్న చేసి పెట్టేశారు. అందువల్ల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తిరుగులేని ఆధిపత్యం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నది, పార్లమెంటరీ బోర్డు, అందులో వీళ్ళు నియమించిన వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇది బీజేపీ పని విధానంగా మారిపోయింది. దీని ప్రభావం ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, నాయకులు ఏంటి అనేది అర్థించలేదు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. 2009లో కమ్యూనిస్ట్ సిపిఎం ముందు ఇదే ఆప్షన్ ఉండే, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవాలి. టీడీపీ రాష్ట్ర సెక్రటేరియట్ రాష్ట్ర కమిటీ సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్ రాష్ట్ర కమిటీ ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకోవడమే లాభం అని నిర్ణయించాయి. కానీ వాళ్ళ పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మాత్రం ప్రజారాజ్య నాయకుల చిరంజీవి బీజేపీ పెన్నెత్తున స్టాండ్ చెప్తలేడు. చంద్రబాబు నాయుడు అయితే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడు అని కంక్లూజన్కి వచ్చి వాళ్ళు ప్రజారాజ్యంతో పెట్టుకోవద్దని చెప్పారు. ఏం జరిగింది? టీడీపీ ఆ రోజే చెప్పాను వాళ్ళ నాయకత్వానికి, టీవీలో చెప్పాను, వీళ్ళకున్న 5 సీట్లు కూడా పోయి 1 సీట్ అవుతుంది. అదే జరిగింది. ఎందుకు? ప్రజలు అంగీకరించలేదు. అప్పటిదాకా నువ్వు వరల్డ్ బ్యాంక్ విధానాలని చెప్పి పెద్ద పోరాటం జరిపి మళ్ళీ వచ్చి తెలుగుదేశం పెట్టుకుని ప్రజలు ఒప్పుకోలేదు. తెలుగుదేశం ఓటం కూడా ఓటేలే కమ్యూనిస్టులు, మీ వల్లనే మాకు 2004లో పవర్ పోయింది, మీకు మళ్ళీ ఓటేయాలా. అదే ప్రజారాజ్యంతో పెట్టుకుని మీరు 2009 డేటా నేను స్టడీ చేశాను. ప్రజారాజ్యంతో కనుక వామపక్షాలు పొత్తు పెట్టుకుని ఉంటే మీకు వామపక్షాలకు ఒక 30-40 సీట్లు వచ్చేది, ప్రజారాజ్యం కూడా 30 సీట్లు వచ్చేది, మొత్తం కలిపితే 70 సీట్లు వచ్చేది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో రకం ఉంది, కాంగ్రెస్ మెజార్టీ ఉండేది కాదు. కానీ ఏం జరిగింది? అప్పుడు ఏమో కాంగ్రెస్ లెఫ్ట్ ప్రజారాజ్యం అన్నా గవర్నమెంట్ వచ్చేది, లేదా టీడీపీ లెఫ్ట్ ప్రజారాజ్యం అన్నా గవర్నమెంట్ వచ్చేది. అంటే ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలకు భిన్నంగా జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే సిపిఎం ఇప్పటికీ కోలుకోలేదు. ఈవెన్ టుడే ఆంధ్రప్రదేశ్లో 1 సీట్ లేదు, తెలంగాణలో 1 సీట్ లేదు, అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు వాళ్ళకు. అది చేసిన మిస్టేక్ చూడండి. నేను ఆ రోజు అప్పుడు వాళ్ళ రాష్ట్ర నాయకత్వం చెప్పాను, టీవీలో చెప్పాను, ఇది చాలా పెద్ద మిస్టేక్ మీరు చేస్తున్నారు. మీ మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం కూడా పాలక వర్గంలో వాళ్ళ భాషలో చెప్పాలంటే బుర్జువా వర్గంలో ఒక పెద్ద విభజన వచ్చినప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే నష్టం. ఇది మార్క్స్ చెప్పిన సిద్ధాంతం ఉండే ఒప్పుకోలే అప్పుడు. ఎందుకంటే జాతీయ నాయకత్వం, యునైటెడ్ ఫ్రంట్, చంద్రబాబు నాయుడుతో ఉన్న రిలేషన్స్, పరిచయాల వల్ల కంప్లీట్ అడిపోయారు. ఏం జరిగింది? అడ్రస్ లేదు, ఇప్పటికీ కూడా కోలుకోవట్లేదు, 1 సీట్ లేకుండా పోయి. అందువల్ల బీజేపీ కూడా ఇదే జరుగుతుంది. మీరు చూడండి, తెలంగాణ బీజేపీ సెల్ఫ్ గోల్. నేనేం బీజేపీ వ్యతిరేకంగా చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నేను సిపిఎం ఉదాహరణ కూడా చెప్పిన, అందుకే. సో అందువల్ల మీకు ప్రూవెన్ రికార్డ్ కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు అనుభవం చెప్పిన, జగన్మోహన్ రెడ్డి అనుభవం చెప్పిన, మీకు చిరంజీవి అనుభవం చెప్పిన, జనసేన అనుభవం కూడా చెప్పిన, స్టిల్ తెలంగాణ బీజేపీ పొత్తు పెట్టుకుంటారు. ఎందుకు? చంద్రబాబు వేరు, పవన్ కళ్యాణ్ వేరు అనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు కోమో తెలంగాణ ఉద్యమ కాలం లెగసీ ఉంది, 2 కళ్ళ సిద్ధాంతం అనే సమస్య ఉంది. టీడీపీనే తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైనటువంటి టార్గెట్ గా ఉండే ఆ లెగసీ అంతా పవన్ కళ్యాణ్కి లేదు కదా, పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఉండదు అని వీళ్ళు అంచనా. అది నిజం కాదు. ఎందుకు కాదు అంటే, ఒకటి, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడు, అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్న 24 అయినా లాభం కాలే మీకు. కానీ నష్టం పెద్ద కాకపోవచ్చు, కానీ లాభం కాలే.
కానీ ఇప్పుడైతే లాభం జరిగే క్వశ్చన్ లేదు, నష్టం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు చూడరు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి అయినా, ఆంధ్రప్రదేశ్ కూటమిలో రెండవ అతిపెద్ద నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారం రావటానికి గేమ్ చేంజర్ ఆయన వస్తున్నాడు. మీరు చూడండి, ఇవాళ నేను మాట్లాడుతున్నా కదా, మీరు చూడండి స్టార్ట్ అవుతుంది. సో కృష్ణా నదిలో 50% వాటా తెలంగాణకి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఒప్పుకో. బనకచర్ల మేము వ్యతిరేకం, నీవేమంటావు? నల్లమల సాగర్ మేము వ్యతిరేకం, నువ్వేమంటావు? పాలమూరు రంగారెడ్డికి మద్దతు ఇస్తావా? ముచ్చుమరి క్లోజ్ చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం క్లోజ్ చేయాలి, నువ్వు ఓకేనా? రేవంత్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో, నాకున్న పరిచయంతో చంద్రబాబు నాయుడు ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల ఆపించానంటాడు. నిజమేనా? ఈ ప్రశ్నలు రాకుండా ఉంటాయా? ఈ ప్రశ్న పవన్ కళ్యాణ్ ఏమాన్సర్ ఉక్కిరి బిక్కలు అవుతాడు. చూడండి. సో పవన్ కళ్యాణ్ ఇది పబ్లిక్. ఇంకొక ఉదాహరణ చెప్తాను, బీజేపీ అనుభవమే చెప్తాను మీకు. ఇంకా ఎగ్జాంపుల్, ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. 2019 ఎలక్షన్స్ ముందు 2016-17లో బీజేపీ ఒక ఇంట్రెస్టింగ్ డిసిషన్ తీసుకుంది. తాము ఓడిపోయిన ఒక 200 సీట్లకు పైగా గుర్తించి ఆ సీట్లలో 5 సీట్లు కలిపి ఒక నాయకుడికి ఇచ్చారు. 40 మంది ఐడెంటిఫై చేశారు. ఆ 40 మందికి మనిషికి ఒక 5 లోక్సభ సీట్లు ఇచ్చి మీరు మొత్తం ప్రచార బాధ్యతలు చూడండి అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు రామ్మాధవ్కి ఇచ్చారు, ఉత్తరాంధ్ర జిల్లాలు మురళీధర్రావుకి ఇచ్చారు. వీళ్ళేమి పెద్ద సమస్య కాలేదు. ఎందుకు కాలేదు? వీళ్ళిద్దరూ ఆర్గనైజేషనల్ లీడర్స్, పాపులర్ మాస్ లీడర్స్ కాదు కనుక వాళ్ళు ఈ కీలకమైన ప్రశ్నలు ఎదుర్కోలేదు. రామ్మాధవ్ ఆంధ్ర కదా, తెలంగాణలో ఏం పని అని, మురళీధర్రావు తెలంగాణ కదా, ఆంధ్రాలో ఏం పని అని వాళ్ళు అడగలేదు. ఎందుకు అడగలేదు? 2 కారణాలు. ఒకటి, దే ఆర్ ప్యూర్లీ ఆర్గనైజేషనల్ లీడర్స్, దే ఆర్ నాట్ మాస్ లీడర్స్. వాళ్ళకి ఎలక్టోరల్ పదవుల్లో లేరు వాళ్ళు. 2, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో వివాదమైన వాళ్ళు కాదు. సో తెలంగాణ పైన ఆంధ్ర ప్రాంతం పైన మురళీధరరావు అధికారం చెలాయించలేదు, తెలంగాణ ప్రాంతం పైన రామ్మాధవ్ అధికారం చెలాయించలేదు కనుక వాళ్ళకి ఆ ప్రశ్నలు రాలేదు. ఇదే రకమైన సమస్య అనంత్ కుమార్కి వచ్చింది. అనంత్ కుమార్ అని మాజీ కేంద్ర మంత్రి, కర్ణాటకలో పాపులర్ లీడర్, అప్పటికి యూనియన్ మినిస్టర్ అయిన ఆయనకు తమిళనాడులో 5 జిల్లాలు ఇచ్చారు అమిత్ షా. అప్పుడు అమిత్ షా ఆల్ ఇండియా ప్రెసిడెంట్. అనంత్ కుమార్ ఏమన్నాడు తెలుసా? నేను కనుక తమిళనాడుకి వెళ్తే తమిళనాడు బీజేపీకి ఎంత లాభం అవుతుందో తెలియదు, కానీ నా ఉనికి పోతుంది కర్ణాటకలో, నాకు నష్టం, పార్టీకి నష్టం, తమిళనాడు నష్టం. ఎందుకంటే కావేరీ పైన ఈ అభిప్రాయం ఏందని అడుగుతారు. నేను తమిళనాడుకు అనుకూలంగా చెప్పితే కర్ణాటకలో పార్టీ నష్టపోతే నేను నష్టపోతాను. ఆడ కావేరీ పైన నేను ఏమీ మాట్లాడకపోతే బీజేపీని ఉతికారేస్తాను. నేను కనుక కర్ణాటకకు అనుకూలంగా మాట్లాడితే బీజేపీని తరిమేస్తాను. ఇప్పుడు నా వల్ల ఏంటి లాభం అని ఆయన పోలే. అమిత్ షా నో ఆన్సర్ అని పోలే, అసలు తమిళనాడు పోలే. ఇంత క్లియర్ అనుభవం బీజేపీకి ఉన్నది 10 ఏళ్ల కింద. సొంత పార్టీ అనుభవాలు కూడా వాళ్ళకి గుర్తు లేకపోతే ఎట్లా? మాలాంటి విశ్లేషకులకు గుర్తున్నది. సో అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు పొలిటికల్ డిజాస్టర్. అయితే ఒక లాభం ఏంటంటే బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు పోటీగా లేరు. వాళ్ళు పోటీలు లేరు కనుక పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లు పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు ప్రచారం చేసినా చేయకపోయినా తెలంగాణలో బీజేపీ ఏ ప్రభావము మున్సిపల్ ఎన్నికల్లో చూపదు. మీరు చూడండి, జూబ్లీ హిల్స్ ఎన్నికకి అర్థం చేసింది. ద ఫైట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఇష్యూస్ లో కూడా అలా ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్, టెలిఫోన్ ట్యాపింగ్ బీజేపీ ఎక్కడ ఉందా? అసలు ఊసేలేదు. అసలు పొలిటికల్ నెరేటివ్ లో బీజేపీ లేదు. తెలంగాణ పొలిటికల్ నెరేటివ్ లో బీజేపీ లేదు. ఫీల్డ్ మీద బీజేపీ లేదు. ఆల్రెడీ మెజారిటీ సీట్లు ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. సొంత పార్టీ వాళ్ళు రగిలిపోతున్నారు ఇదేం అన్యాయం అని. సో అందువల్ల బీజేపీ ఫీల్డ్ లో లేదు కనుక పవన్ కళ్యాణ్ వచ్చినా ప్రమాదం లేదు అని అనుకుంటున్నారేమో, కానీ ఇట్ విల్ బి పొలిటికల్ డిజాస్టర్ ఫర్ బీజేపీ. తెలంగాణ బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇది ఎనదర్ సెల్ఫ్ గోల్. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చి కూడా ప్రత్యామ్నాయం కాలేకపోతున్న తెలంగాణ బీజేపీని చూసి మనం జాలిపడాలి. ఇంకేం చేయగలం?